టాలీవుడ్ మాజీ హీరోయిన్ పూనం కౌర్ బాంబు పేల్చింది. తాజాగా ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనం కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరికొన్ని కమెంట్స్ చేసింది. మా అసోసియేషన్ నుంచి తాను ఏం కోరుకుంటుందో సదరు ఛానల్కు వివరించింది ఆమె. ప్రస్తుతం తాను వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నానని, చాలామంది తనను అప్రోచ్ అవుతున్నారని, మంచి అవకాశాలు కూడా వస్తున్నాయని పూనం చెప్పుకొచ్చింది. కొన్నాళ్లుగా తాను ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాని నుండి కోలుకున్నాను అని చెప్పుకొచ్చింది. మళ్ళీ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పేర్కొంది. తనకు ఏదో ఒకటి చేయాలని ఉందని, చిన్న చిన్న క్రాఫ్ట్లపై వర్క్ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కాకపోతే పని చేసే ముందు మన హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నానని, ఇంతకు ముందు కంటే ఇప్పుడు తన హెల్త్ చాలా బాగుందని, అందుకే వర్క్ చేసేందుకు సిద్ధమయ్యానంటూ ప్రకటించింది. త్వరలోనే తాను చేసేవి అందరికీ తెలుస్తాయని కమెంట్ చేసింది. ఇక తాను మా అసోసియేషన్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఝాన్సీ గారికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపింది. చాలా రోజుల నుంచి చాలా రకాలుగా తన గురించి మాట్లాడుతున్నారని, ఆ టైంలో తాను చాలా సైలెంట్గా ఉన్నానని, తనకు పాలిటిక్స్ తెలియవని క్లారిటీ ఇచ్చింది. తాను వచ్చి మాట్లాడితే అటెన్షన్ కోసం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారని, అందుకే చాలా గౌరవనీయమైన సంస్థ కాబట్టి మా అసోసియేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని తెలిపింది. తానే తప్పొప్పులు చెప్పే కంటే ఒక అసోసియేషన్ పరంగా ఏం జరిగిందో బయటకు వస్తే బాగుంటుందని ఒపీనియన్ షేర్ చేసుకుంది పూనం. నిజంగా అందులో తన తప్పు ఉంటే చెప్పాలని, సరి చేసుకుంటానని కమెంట్ చేసింది. కానీ ఎందుకు ఎస్కేప్ అవుతున్నారో తెలియడం లేదని, తన మాట ఎందుకు వినిపించుకోవడం లేదో అర్థం కావడం లేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పిలిపించి మాట్లాడాలని డిమాండ్ చేసింది. తనతో మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని, తన ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా తనపై వచ్చే వార్తలతో తన తల్లి చాలా బాధపడుతుందని, హెల్త్ కూడా పాడు చేసుకుందని పూనం బయటపెట్టింది. తాను ఇక్కడికి ఏడవడానికి రాలేదని, సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చానని తెలిపింది. కొందరికి సపోర్ట్గా ఉండడానికి మా అసోసియేషన్ పెట్టలేదని, కొన్ని ఫ్యామిలీస్ కోసం పెట్టింది కాదని, తాను చెబుతున్నాను అంటే ఫస్ట్ తాను చెప్పేది వినాలని రిక్వెస్ట్ చేసింది. తరువాత మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి అంటూ అడ్వైస్ ఇచ్చింది.